హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త రాష్ట్రమంతా షాక్, కోర్టు సంచలన తీర్పు. ఇక దీనికి సంబంధించిన వివరాలైతే మన వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. అలాగనే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది. లైక్ చేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక రాష్ట్రాల శాసనసభలు ఆమోదించి పంపిణీ బిల్లులను ఆమోదించే విషయంలో రాష్ట్రపతి గవర్నర్లకు గడువును విధించలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బిల్లుల ఆమోదానికి గవర్నరు, రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించలేమని తెలిపింది. బిల్లుల ఆమోదానికి గవర్నర్కు కాలపరిమితి లేదని, అదే సమయంలో గవర్నర్లు అపరిమిత అధికారులను వినియోగించుకోలేరని స్పష్టం చేసింది. రాష్ట్రపతి, గవర్నర్లకు న్యాయస్థానం గడువు విధించడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంధించిన ప్రశ్నలపై సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయి నేతృత్వంలోనే 5గురితో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా గవర్నర్కు మాత్రము తాము సూచనలు చేయగలమని స్పష్టం చేసింది. బిల్లుల విషయంలో గవర్నర్కు 3 ఎంపికలు మాత్రమే ఉన్నాయని, బిల్లును ఆమోదించటం, రాష్ట్రపతికి పంపటం, బిల్లును తిరిగి అసెంబ్లీకి పంపటం మాత్రమే చేయాలని, ఇవి కాకుండా గవర్నర్కు 4 అధికారం లేదని స్పష్టం చేసింది. ఇక తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదించకుండా సుదీర్ఘకాలం జాప్యం చేయటం పట్ల ఆ రాష్ట్ర ప్రభుత్వం గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన 2 సభ్యుల ధర్మాసనం బిల్లులపై గవర్నరు, రాష్ట్రపతి 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని, లేదంటే అవి ఆమోదం పొందినట్లే పరిగణించాలని గత సెప్టెంబర్లో తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యాంగ అధికరణం 1431 ప్రకారం తనకున్న అధికారాన్ని వినియోగిస్తూ 14 ప్రశ్నలకు సుప్రీంకోర్టుకు సంధించింది. రాష్ట్రపతి అభ్యర్థన మేరకు విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం ఈ కీలక తీర్పు వెలువరించింది.